డైలీ వస్తాను పేద కోసం పేపర్లో వచ్చే తప్పు, ఆంధ్రజ్యోతి తప్పు, ఈనాడు వచ్చే తప్పు, అందుకేంటండి ఆలోచించాము. సోలార్ అని ఏదైతే అంటున్నారో ఫస్ట్ ఫీజిబిలిటీ చూసుకొని మన ఆఫీస్ నే ఫుల్లీ సోలార్ పవర్ చేయడానికి మనం ఒక ఎస్టిమేట్ రెడీ చేసాం. నెట్ క్యాప్ అని ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఈ సోలార్ ఎనర్జీ దానికి రూఫ్ టాప్ సోలార్ దానికి వాళ్ళు దే ప్రొవైడర్స్ తీసుకున్నాం. మనకు మొత్తం ఆఫీస్ లో వచ్చే ఏదైతే విద్యుత్ ఖర్చు ఉందో అదంతా దానికంటే ఎక్సెస్ కూడా జనరేట్ అవుతాయి. అవి మనకు క్రెడిట్స్ రూపంలో కూడా వస్తాయి. మనం సోలార్ దాన్ని వాడుకోవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ది సోలార్. ఫస్ట్ ఆఫీస్ ని సోలార్ పవర్ చేయాలని, దాని తర్వాత నెక్స్ట్ మేజర్ ఖర్చు వస్తుంది మనకు స్ట్రీట్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ చార్జెస్, ఎల్టీ చార్జెస్ ఏదైతే వస్తున్నాయో వాటిని కూడా ఫర్దర్ గా డిస్కసింగ్ విత్ షీ ఆల్సో ఐడెంటిఫై చేసి ఫస్ట్ అదే పైలట్ ప్రాజెక్ట్ గా ఆ స్ట్రెచెస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ విత్ స్ట్రీట్ లైటింగ్ సోలార్ పవర్ చేయాలనే ఒక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది. అలానే మీరు ఏదైతే చెప్తున్నారో వాటర్ సప్లై హెచ్టీ చార్జెస్ కింద మనకు కూడా రెగ్యులర్ మీరు ఎందుకంటే మాకు ఓల్టాం సార్ మార్కెటింగ్ చీప్ అని లేదు. ఎందుకంటే కార్పొరేటర్ లో 5 ఏళ్ళు ఉంటే పోతారు, వాళ్ళు ఏం చేయగలరు మమ్మల్ని. అలా లేదేమో ఎలాంటి ట్యాక్స్ ఎవరైతే వసూలు చేస్తున్నారో అది అఫిషియల్ గా లేదు. అది ఏదైనా ఉన్నా కానీ తోపు వాళ్ళకి చెప్పండి, ఎవరే కానీ రూపాయలు ట్యాక్స్ కట్టదని చెప్పండి. ఏదన్నా కట్టినా కానీ మొత్తం అది జీరో చెప్పని చెప్పని చెప్తున్నాను. కమిషనర్ గారు ఒక ఆర్డర్ చేయండి దాని మీద. తోపు వాళ్ళకి ట్యాక్స్ వసూలు చేయొద్దండి. మనకు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినాయి. మన యూజర్ చార్జ్ అయితే ఏం కలెక్ట్ చేయండి. లాస్ట్ నాకు తెలిసి 7-8 months నుండి వి ఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీథింగ్. మరి మీ డివిజన్ లో ఏం జరుగుతుందో ప్రెస్ మీట్ పెట్టు, ప్రెస్ మీట్ పరంగా ట్యాక్స్ కలెక్ట్ చేసిన అవసరం లేదని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు కోవిడ్ బంగారు టెండర్ ఉంది కదా, మనం కాంట్రాక్టర్ ముందుకు తీసుకుపోతూ అదే విధంగా ఉత్పత్తి అయ్యే ఇక ప్లాస్టిక్ సంబంధించి ఏదైతే ప్లాస్టిక్ ఉత్పత్తిదారు ఉన్నారో ఆ ప్లాస్టిక్ సంస్థలన్నీ కూడా ఈ ప్లాస్టిక్ రైట్స్ మనకు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు దీని మీద శ్రద్ధ తీసుకోవాలా. ఎందుకంటే మీరు నాకు ఒక విషయం అడుగుతున్నా సార్, ఏమనుకోకండి. మీరైతే తొమ్మిది పోవాలి అనుకుంటున్నారంట, మీరు ఆలోచన పెట్టుకోవద్దండి. మీరు ఉంటే ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం శ్రద్ధ పెట్టి, మీరు కొంచెం ఆఫీస్ లో కూర్చొని శ్రద్ధ పెట్టి మీరు ఎలక్షన్ 3 మాసాలు కాకుండా ఇప్పుడు పని చేయండి. మీరు ఖచ్చితంగా ఏమైనా చేయగలరు. మీరు మీకు ఆ ఉత్సాహం ఉంది, ఎందుకంటే ఆ చొరవ ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ గా మీరు ఏమైనా అనుకుంటే ఇక్కడ అధికారులు భయపడతారు, పైనుంచి మీకు సంబంధాలు ఉంటాయి. ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీని తీసుకురావండి. మనకు 12 ఎకరాల స్థలం ఉంది. అంతేకాకుండా అందరికీ విషయం చెప్తున్నా అధ్యక్ష,